నమస్కారం ఫ్రెండ్స్. మనము మన అనుభవాలను జీవితంలో ఎలా ఉపయోగించుకుంటామో మన ఫ్యూచర్ దానిపై డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లైఫ్ బంధువులు, ఫ్రెండ్స్ తో నిండి హ్యాపీగా కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది లైఫ్స్ ఫ్రెండ్స్ సహాయంతో ఎంతో హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ లేకున్నా రిలేటివ్స్ సహాయంతో లైఫ్ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అంటే ఇవన్నీ టెస్ట్ చేసి వీళ్ళ ప్రేమ, అనురాగము, సహాయము అందేసరికి అందరూ దూరం అవుతూ ఉంటారు. మరి మనం చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించే టైంలో అందరూ దూరం అయిపోతే మరి ఈ జీవితంలో ప్రాఫిట్ ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పిన జీవితం నా జీవితం. అంటే ప్రతిఫలాలు ఆశించే టైంకి అందరూ జారుకుంటారు. మరి వాళ్ళు అందుబాటులోకి రారు. వాళ్ళు మనతో కనెక్షన్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో లైఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, P&L స్టేట్మెంట్ అంటారు కదా, అలా స్టేట్మెంట్ తీసినప్పుడు మన టోటల్ లైఫ్ యొక్క బ్యాలెన్స్ షీట్ లాస్లో ఉంటుంది. అంటే నేను అనుభవంతో చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మన యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి? అంటే ఈ లాస్ మనము రీకూప్ చేయలేం. అంటే బ్యాడ్ డెట్ లాగా మారిపోతుంది, ఒక బ్యాంక్ లోన్ లాగా మారిపోతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ అప్పు రికవర్ చేయలేం. జీవితం చాలా అంటే అన్ప్రిడిక్టబుల్, కఠినంగా ఉంటుంది. మనం డబ్బు లేదు కదా అని ఫిజికలీ సహాయం చేస్తుంటాం. డబ్బు లేదు కదా, ఫిజికలీ అన్న సహాయం చేద్దాము అని చేస్తుంటాం. డబ్బు ఉన్నప్పుడు డబ్బు పరంగా సహాయం చేస్తుంటాం. వాళ్ళకి ఎవ్వరూ లేనప్పుడు మనం అండగా ఉండి ఉంటాం. వాళ్ళకి అన్నీ సమకూరాక వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం వాళ్ళ లైఫ్లో పాలు పంచుకోలేము. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు గేట్లు ఓపెన్ ఉంటాయి, మనం అందరం దూరి సహాయం చేస్తాము. వాళ్ళు స్థిరపడ్డాక గేట్లు మూసేస్తారు, అడుక్కున్నా తెరవరు. అసలు గేట్లు ఎందుకు బంద్ అయినాయి మనకు తెలియదు. అంటే అప్పుడు మనము పూర్వజన్మ సుకృతము, పాపపుణ్యాలు ఇవన్నీ మాట్లాడతాం. అయితే మన బ్యాలెన్స్ షీట్ని ఎలా సరి చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అనుభవంలోకి వచ్చేసరికి ఒక 50 ఏళ్ళు వస్తాయి అనుకోండి. మన టైము
పోతూ ఉంటుంది, మన టైం అయిపోతూ ఉంటుంది, మనకు టైం ఉండదు. లైఫ్ అంటే 50 ఏండ్లకు అర్థమవుతూ ఉంటుంది. జనరల్లీ లైఫ్ అంటే ఎప్పుడు అర్థమైపోతుంది అంటే 25 నుంచి 30 లోపు అర్థమైపోవాలి లైఫ్. అర్థం కాదని కాదు, లైఫ్ అంటే ఒడిదుడుకులు, వేరే వాళ్ళ కోసం పాటుపడటం. మన దగ్గర ఒక రొట్టె ఉంటే ఆకలి అవుతుంటే వాళ్ళకో సగము మనకో సగం పంచుకోవటం, ఇలాంటివి మనము చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు ఇంకోలా సహాయం చేస్తాడు, అది కరెక్టే ఉండొచ్చు. కానీ మనం చేసిన సహాయం మనకు చాలా లేట్గా అందితే, ఏదో కిసాన్ వికాస్ పత్ర లాగా లేదా ఒక 30 years బాండ్ లాగా మనం 50-60 దాటినాక ఆ ఫలాలు అందుతుంటే ఆ ఫలాలు తినడానికి మనకు పండ్లు కూడా ఉండవు. నేను ప్రాక్టికల్ చెప్తున్నా. లైఫ్ అంటే మనం లైఫ్ అంటే నైతికత, ఇతరులకు సహాయం చేయటం. మనం సహాయం చేయకపోయినా మన తల్లిదండ్రులు వాళ్ళ వంతు సహాయం చేస్తుంటారు. మనమేమనుకుంటున్నాం అంటే మన తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలాలు మనకు లభిస్తాయి అనుకుంటుంటాం. కానీ చూస్తే వాళ్ళ సహాయం వేరు, మన సహాయం వేరు. అసలు మనమిద్దరం చేసిన సహాయానికి వాళ్ళు మీరు ప్రతిఫలం ఆశించే చేశారా ఇన్నేళ్ళు అని ఒక క్వశ్చన్ వేసింది అనుకోండి. అంటే మీ తల్లిదండ్రులు మీరు ప్రతిఫలం ఆశించి చేశారా అంటే ఆ కుట్ర పన్నింది మనమే అన్నట్టే లాస్ట్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఇది చాలా మందితో జరిగి ఉంటుంది. నేను అదే డిస్కస్ చేస్తున్నా. ప్రాఫిట్ అవుట్ ఆఫ్ లైఫ్. నేను ఒక టైంలో సీరియస్గా ఆలోచించాను. ప్రాఫిట్ అవుట్ ఆఫ్ లైఫ్, ఈ శేష జీవితాన్ని ప్రాఫిటబుల్గా ఎలా గడపాలి. మాట కూడా అమ్ముకోవచ్చు, మన బిహేవియర్ కూడా అమ్ముకోవచ్చు, మన టైము అమ్ముకోవచ్చు, మన యాటిట్యూడ్తో డబ్బు సంపాదించవచ్చు. పేషెన్స్ ఉంటే డబ్బు వస్తుంది, పలకరిస్తే డబ్బు వస్తుంది, సజెషన్ ఇస్తే డబ్బు వస్తుంది, మంచి మాటలు చెప్తే డబ్బు వస్తుంది, ఇతరులకు మాట సాయం చేసినా డబ్బు వస్తుంది. అరే మనం ఇన్ని ఏళ్ళైనాక, టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనకి సెన్స్ వస్తుంది. మనం రిలేటివ్స్ ఫ్రెండ్స్కు వెచ్చించిన సమయం మనం అమ్ముకోనుంటే ఎంచక్క డబ్బు సంపాదించేవాళ్ళం కదా. ఈ నైతికత, మంచితనము, సహాయం చేసే హృదయము, ఇవన్నీ మన తల్లిదండ్రులు నేర్పించుంటారు. మంచి బాలుడు ఆశించకుండా సహాయం చేయాలి. కానీ జీవితంలో యాచించే సమయం వచ్చినప్పుడు కూడా ఆశించకూడదా? యాచించే టైం వచ్చినప్పుడు అంటే మన మంచితనం వల్ల మనం యాచించే టైం వచ్చినా ఆశించకూడదా? నేను ఇవన్నీ ఆలోచిస్తుంటే వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మీతో నేను డిస్కస్ చేస్తున్నా. మనమే మన మంచితనం వల్ల యాచించే టైంలో వస్తే మనం ఆశించకూడదా? ఆశిస్తే ఫలితాలు ఉంటాయా? జీవితం నేను చెప్పినట్టు ప్రతిదీ అమ్ముకోవాలనా? ప్రతిదానికి వెలగట్టాలనా? ప్రతిదాని ఫలసాయం ఆశించాలనా?
ఇదే లైఫా? నేను ఆలోచిస్తే దాని తాత్పర్యం ఏమైందంటే, మీరు గడిపిన జీవితం మీకు గుణపాఠాలు నేర్చేలాగుందా? లేదా మీరు పాఠాలు నేర్చుకోకుండా సునాయాసంగా జీవితం గడిపేస్తున్నారా? ఈ 2 బేసెస్ మీద ఒక మనిషి తన శేష జీవితాన్ని ప్రాఫిటబుల్‌గా ఉంచాలనా? లేదా ఇలా నార్మల్‌గా సేవ చేస్తూ, అందరితో పలకరిస్తూ, నవ్వుకుంటూ, అంటే అదృష్టం ఉన్నాడు వాడు. ఆ అదృష్టాన్ని నమ్ముకొని ముందర పోవాలన్నా? నా ప్రకారం ప్రతి ఒక్క జీవితంలో సవాళ్ళు తనకు అంటే తనకెంత ఉండాలనో, తనకెంత ఇవ్వాలనో అలాంటి సవాళ్ళే వస్తాయి. కొన్ని సవాళ్ళు మనం ముందరే స్వీకరిస్తాం, కొన్ని సవాళ్లను మనం వదిలించుకుంటాం, కొన్ని సవాళ్లను చూసి చూడకుండా పక్కన జరిగిపోతాం, కొన్ని సవాళ్లకు భయపడి వెనుకంజ వేస్తాం, కొన్ని సవాళ్ళు రాకుండా ఇంటెలిజెంట్గా ప్లాన్ వేసుకుంటాం, కొన్ని సవాళ్లను డబ్బుతో అణగదొక్కేస్తాం, కొన్ని సవాళ్ళు అంటే ఈ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సహాయంతో సాల్వ్ చేసుకుంటాం. సవాళ్ళు ఎన్నొచ్చినా సవాళ్లను సవాలు చేసి దానిపై గెలిచేలోనే జీవితం చరమాంకంలోకి వచ్చేస్తుంది. అంటే వీ హ్యావ్ లాస్ట్ వాల్యుబుల్ టైం ఇన్ డిఫీటింగ్ అవర్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొనే దాంట్లోనో లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. అయితే ఈ ఘర్షణ, తర్జన భర్జన అంత పడుతూ లాస్ట్ కన్క్లూజన్ ఏమొస్తుందంటే, వాట్ యు హ్యావ్ గాట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ లైఫ్ నుంచి నీవేం సాధించావు అంటే నీ పురోగతి ఎంతుంది. సాధించావు అంటే నువ్వు పెద్ద పొలిటికల్ ఫిగర్ అయినావా, లేదా ఎవరికైనా ₹1 సాయం చేసినావా, ఇది కాదు. వాట్ యు హ్యావ్ గాట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ వాట్ యు వర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీకేం దొరికింది, నీవేమి ఎక్స్పెక్ట్ చేసినావు. ఈ 2 అక్కడిక్కడ ఏ అండ్ బిలో తూకం వేస్తే నీ లైఫ్ సారం బయటపడుతుంది. లైఫ్లో 2, నీవేమి ఎక్స్పెక్ట్ చేసినావు లైఫ్ నుంచి, నీకు లైఫ్లో ఏం దొరికింది. మధ్యలో ఈ గొడవలు అనేది జరిగిపోతుంటాయి. అయితే జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని మనం సరిదిద్దలేము, జనాలను సరిచేయలేము. మనం పాస్ట్ని సరిదిద్దలేము, సరిదిద్దిన నీ జీవితకాలం ఇప్పుడు ఒక స్టేజ్లో వచ్చింది కనుక అక్కడ కాంప్రమైజ్ కాలేవు. అది ఒకటైతే నువ్వు మందిని మార్చను లేవు. అంటే నీ ఏజ్ ఎట్లా వచ్చేసిందంటే ఇప్పుడు మంది మారిపోయినా నీకు లాభం లేదు. జనాలు మారిపోయినా నీకు వాడికి ఏ సంబంధం లేదు. వారి మారినా ఒకటే, మారకపోయినా ఒకటే. అయితే ఈ బ్యాలెన్స్ షీట్ P&L స్టేట్మెంట్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఫిగర్స్ని మనం ఎలా చూడాలి, జీవితంలో మిగిలి ఉన్న సారాన్ని ఎలా గుంజేయాలి. మనకు మిగిలింది కొంచెమే టైం. మనకేమో 20 yearsకి రియలైజేషన్ కాలే, బోధి వృక్షం కింద కూర్చునే ఆపర్చునిటీ దొరకలేదు. జీవితం అంటే ఏమో 20 ఏళ్ళకి అసలే తెలియలేదు. మనకున్న పేషెన్స్ కారణంగా జీవితంలో కొన్ని విషయాలు తనంతకు తానే సరిదిద్దుకుంటాయి అనే భ్రమలో మనం ఇంకో 10 ఏళ్ళు గడిపేస్తూ ఉంటాం. అంటే జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు, వాళ్ళు
ఒక 5-10 ఏళ్ల తర్వాత మమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని ఇంకో 10 ఏళ్ళు గడిపేస్తాం. లాస్ట్‌కు జీవిత చరమాంకంలోకి వచ్చేటప్పటికి మొత్తం అర్థమైపోయింటది. నా ప్రశ్న ఏమంటే, అర్థమైన తర్వాత మనం ఏం చేస్తాం? కొంతమందికి అర్థమయ్యేసరికి జీవితంలో హెల్త్ పోయుంటది. మెంటల్ స్టేట్ డిప్రెషన్‌లో ఉంటారు. ఆస్తులు కూడబెట్టారు. డబ్బులు ఉండవు. మరి ఇంత జీవించినాక, ఇంతమందితో సహజీవనం చేసినాక, ఇంతమందితో మంచిగా ప్రవర్తించినాక, మనకు దొరికింది ఇదైతే మనం ఏం చేయాలి? దొరికింది కూడా మనం కరెక్ట్ చేసుకోలేం. 40-50 ఏళ్ళు గడిచిన తర్వాత మనకు చిప్పలో ముష్టి దొరికింది ఏదో చిప్పల ముష్టి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? లైఫ్ని ఎలా చూడాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పాప పుణ్యాలు, బంధుత్వాలు, స్నేహాలు, వీటి క్యాలిక్యులేషన్ వేయలేం మనం. ఎందుకంటే వీ ఆల్రెడీ క్యాల్కులేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. క్యాల్కులేషన్స్ వెంట్ రాంగ్. సో వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ దట్ కెన్ డూ టు యువర్ లైఫ్ అంటే, నీవు ఏది కోరుకొని కొన్ని బంధాల కారణంగా, కొన్ని ఆవేశాల కారణంగా ఏవి కోల్పోయావో, ఫస్ట్ బంధాలు ఉన్నట్టు, అంటే ఒక ఏజ్ వచ్చినాక బంధాలు ఉన్నట్టు మర్చిపోవడమే బెటర్. బంధాలు ఉన్నట్టు అంటే నేను చాలా తీవ్రమైన పదం వాడుతున్నా. బంధాలు ఉన్నట్టు మర్చిపోవడం బెటర్. ఎందుకు? ఆ బంధంలో సారం మిగలలేదు. ఆ బంధంలో ఆ తీగ సన్నబడిపోయింది. ఆ తీగ కొద్దిగా లాగితే తెగిపోతుంది. అలా ఉంచిన ఆ తీగతోని మనకు ఆ గాఢమైన సంబంధాలు మిగలలేదు. కాబట్టి ఎమోషన్స్ని ఇప్పుడైనా బొందబెట్టవలసిన అవసరం వచ్చింది. అంటే కమర్షియల్గా బతకాల అంటే నేను చెప్పిన సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచి కమర్షియల్గా బతకండి. అనిల్ అగర్వాల్ తెలుసు కదా, వేదాంత గ్రూప్, కాపర్ మ్యాగ్నెట్. ఆయన చెప్పిండంటే, మీరు ఏమని అనుకోండి, సంతోషము, దుఃఖము, పాపము, పుణ్యము, అవి ఇవి, ఈ కలియుగంలో పైసా ఒక్కటే సత్యము. ఆయన అనింది తప్పే ఉండొచ్చు. ఆయన అనుభవం ప్రకారం డబ్బే సర్వస్వము అని డిక్లేర్ చేశారు. కానీ ఆయన అన్న దాంట్లో కొద్దిగా నిజం కూడా ఉంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి మన టైం వేస్ట్ చేసుకొని మనం జీవిత చరమాంకంలోకి వచ్చినాక ఇంకా బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, ఇలాంటి ఎమోషనల్ థింగ్స్ ఇంకా పట్టించుకున్నామంటే మన చావు కూడా చాలా భయంకరంగా, విచిత్రంగా ఉంటుంది. భయంకరంగా, విచిత్రంగా ఉంటుంది. మనము సరిదిద్దుకోవాలి. మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. నేను చెప్పదలుచుకోలేదు కానీ ఈ మాట చెప్పాలి. మనిషి అనుకుంటున్నది బయట పెట్టకూడదు. మనం చేయబోయే పని ఎంత క్లినికల్ ప్రిసిషన్తో చేయాలంటే ఎదుటి మనిషికి అది తగలకూడదు, అంటే ఊహకు కూడా అందకూడదు. నేను చెప్పకూడదు కానీ ఆ వ్యక్తిపై నాకేమీ ఇది లేదు, నాకు ఇంకా గౌరవం పెరిగింది.
లైఫ్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలో, ఎమోషన్స్కి ఎలా అంటే తట్టుకోవాలో, ఎమోషన్స్ని ఎలా బయట పెట్టకూడదు, మాటలు ఏ రకంగా మాట్లాడాలో, చేతలు ఏ రకంగా ఉండాలో ఎవ్వరికి ఒక్క 1% కూడా దాని తెలియకూడదు, ఏం తెలియకూడదు. రుత్లెస్గా ఉండాలి. ఓ హిట్లర్ లాగా చెంగిస్ ఖాన్ ఎలా ఉంటాడో అలా ఉండాలి. అంటే రెస్పెక్ట్ అంటే ఆ మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఎట్లా అయిందంటే నాటుండోనికే షేక్ అయిపోయినండి. మా పెద్దమ్మ తనదొక విచిత్రమైన లైఫ్. డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అంటే అత్తగారి ఇల్లు చాలా వైలెంట్ ఇల్లు. తన 3 ఆడపిల్లల్ని అత్తగారింట్లో వదిలిపెట్టి తాను ఒక డాక్టర్. అంటే వదిలిపెట్టే సందర్భం వచ్చిందట. మేము అవ్వడంతో పిల్లలు కదా, వదిలిపెట్టి రాష్ట్రానికి పోయి ఒక హాస్పిటల్లో ఒక నర్సుగా చేరి, నర్స్ అంటే అసిస్టెంట్, డాక్టర్ అసిస్టెంట్గా చేరి ఒక నెలకు ఒక 3,000 4,000 జీతం తీసుకొని పని చేసేది. అంటే ఒక మనిషి మొత్తం కోల్పోయినాక, డొమెస్టిక్ వైలెన్స్ వల్ల తన 3 ఆడబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి పారిపోయి బయటికి రావాలంటే ప్రాణం రక్షించుకొని బయటకు పడ్డది. అంటే ఒక డిజాస్టర్ని ఆమె ఎంత తన తెలివితో అట్ ది ఎండ్ ఆఫ్ ది హర్ లైఫ్ ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసిందో ఆమె ఉదాహరణ చూస్తే నాకు బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఒక డాక్టర్కి అసిస్టెంట్గా జాయిన్ అయ్యి 10-15 ఏండ్లు ఆ హాస్పిటల్లో పనిచేసి ఒకరోజు ఒక చిన్నపాటి సేవా సంస్థ, అంటే ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అసలు ఆమె గోల్ మనం గుర్తుపట్టలేకపోయినంత, అంటే అంత ఎక్సలెంట్ ప్లానింగ్. ఆశ్చర్యపోయిన, అంత ఒత్తిడిలో ఉన్న ఆవిడ ఎంత బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది వాడు. ఒక బాల్వాడి అంటారు, అంటే మన దగ్గర ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటుంది కదా, చిన్నపిల్లల్ని చంటి పిల్లల్ని చూసుకునేది. ఒక ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అందరి సహాయంతో, అంటే డాక్టర్స్ అందరు తెలిసిపోయారు కదా నాకు, అందరి సహాయంతో విరాళాలతో ఒక చిన్న బాల్వాడిలాగా తీసింది. ఎంత ర్యాపిడ్ గ్రోత్ మీరు ఊహించలేరు. బాల్వాడిలాగా తీసింది. తీయంగానే అందరూ ఇది మంచిది, ఈ కాన్సెప్ట్ మంచిది, చిన్నపిల్లలకు చిన్నప్పుడే అన్ని మంచి మంచి విషయాలు, అంటే జనరల్ సిలబస్ కాకుండా, ఏబిసిడీలు కాకుండా నైతికమైన విషయాలు నేర్పిస్తాము అని చెప్పి ఒక చిన్న బాల్వాడి తీసి, ఒక రూము, 2 రూమ్లు, చిన్న రూమ్లు, అంటే ఒక డిస్టిక్లో తీసి కొంత సమయంలోనే ఆ ఉద్యోగం వదిలేసి టోటలీ బాల్వాడి తీసి నేను సంఘ సేవ చేయదలుచుకున్నాను అన్నది. నిజంగానే ఆ బాల్వాడిలో మంచి మంచి విషయాలు నేర్పించింది పిల్లలకు. ఆమె టీచింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆమె డాక్టర్. కొంత టైంలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చి అది అలాగే నడిపిస్తుంది. బాగా పిల్లలు రావడం మొదలుపెట్టారు.
నైతిక విషయాలు, మంత్రాలు, ఇవి దేశభక్తి గీతాలు మంచి మంచివి నేర్పించేది, అది ఒప్పుకోవాలి. కొత్త కాన్సెప్ట్ అప్పుడు. అందరూ టీచింగ్, ఇంగ్లీషు, ఏబిసిడీలు, రింగా రింగా రోజెస్ మధ్యలో ఆమె కొద్దిగా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి, ఆ లాంగ్వేజ్ ఒక పవర్ ఉంది, దాన్ని యూజ్ చేసి అక్కడ ఉన్న లోకల్ వీక్నెస్ని గుర్తుపట్టేసింది. పట్టేసి ఒక యూనిక్ టైప్ ఆఫ్ స్కూల్ తీసి అందరూ విరాళాలు ఇచ్చేటట్టు చేసి ఆమె ఆ స్కూల్ని ముందర తీసుకొని వచ్చి అలా కొనసాగుతూ ఏ బిల్డింగ్లో రెంట్కు తీసుకుందో ఒక స్టేజ్ వచ్చేసరికి, అంటే చిన్న ఇల్లు, రూమ్, కిచెన్, రూమ్ 2-3 రూమ్స్ ఉన్నది, ఏదో చిన్నది, దాన్ని కొనేసి, బట్ అంటే అక్కడ పెద్ద ఖర్చు, అంత ఖరీదు లేదు, కొనేసి ఆ బాలవాడి నడిపిస్తూ అది అలాగే కొనసాగించింది. దాన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు తీసుకొని వచ్చి 3 ఫ్లోర్స్ వేసేస్తుంది దాని మీద. మళ్ళీ అదే కాన్సెప్ట్ మీకు సాంస్కృతికంగా, నైతికంగా మీ పిల్లల్ని ఎదిగేటట్టు చేస్తున్నారు. అప్పుడు మా పోటీ వాళ్ళు ఆ స్టేజ్కి రాగానే, మీరు కొద్దిగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ దిక్కుపోండి, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది అంటే, మా ఆటోటోళ్ళు ఎప్పుడైనా చెప్పినప్పుడు, యూఆర్ టోటలీ కమర్షియల్, నీకు దేశభక్తి లేదు, సాంస్కృతిక విలువలు లేవు, కమర్షియల్లీ ఆలోచిస్తారు మీరంతా, ఇదంతా ఇక్కడ నడవదు, ఇక్కడ మా సేవా కార్యక్రమాల వల్ల నాకు ఇంత పేరు వచ్చింది, నా పేపర్లో కూడా నా పేరు వస్తుంది, డబ్బుతో కొనలేము అని ఏమో చెప్పింది. అబ్బో నిజమే, మరి ఇంత ఫాస్ట్గా ఎదిగిందంటే ఏ లాభం ఆశించకుండా నడిపిస్తుంది, నిజంగానే మనం గ్రేట్ అనుకున్నాం. అంటే ఎట్లుంటుంది చూడండి, అలా మనం ఉండలేకపోయాం, మనకు ఆ తెలివితేటలు లేవు అనిపించింది. అంత బ్రూటల్ కాదు, కార్పొరేట్ స్టైల్ బ్రెయిన్ అయిపోయింది. ఆ బిల్డింగ్ 3 ఫ్లోర్లు లేపి నడుస్తుంది. అయితే అందరినీ అభ్యర్థించింది, చూడండి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ నేను ఈ బిల్డింగ్లో ఉంచలేను, నేను ఒక పెద్ద స్కూల్ కట్టాలనుకుంటున్నా, దానికోసం ఒక 2 ఎకరాలు నేను చూశాను, మన సాంప్రదాయాలు అవన్నీ నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరూ మీ చేయి వేస్తే, అంటే డాక్టర్స్ వీళ్ళంతా తెలుస్తుంది బాగా, వీళ్ళంతా చేయి వేస్తే మనము ఏదైనా సాధించవచ్చు, ఈ 2 ఎకరాలు నేను కొనదలుచుకున్నాను, అందరు సహాయం చేయండి అంటే అందరు సహాయం చేసిండ్రు. సహాయం చేయగా 2 ఎకరాలు కొనేసింది. 2 ఎకరాలు కొనేసింది అంటే బిల్డింగ్ అక్కడ 2 ఎకర్స్లో మనం కట్టాలంటే డబ్బులు లేవు. అందుకోసం ఈ చిన్న కిండర్ గార్డెన్ 1 to 3 క్లాసెస్ వరకు అట్లాగే ఉంచి, ఈ 2 ఎకర్స్లో అంటే బ్రెయిన్ చూడండి ఎట్లుంటుంది, మాస్టర్ స్ట్రోక్, మనకు అప్పుడు అర్థం కాలేదు అసలు ఆమె ఏం చేస్తుందో. అక్కడ అన్నీ రేకులేసి తాను ఒక గుడిసె కట్టుకుంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆల్రెడీ, అక్కడ ఏం చేసింది, 2 ఎకరాల భూమి తీసుకొని దాంట్లో అన్ని టిన్ షెడ్లు వేసింది. మా పెద్దమ్మ, ఆమె బ్రెయిన్ చూడండి ఎట్లుంది, ఆ 2 ఎకరాల్లో టిన్ షెడ్లు వేసింది, ఆమె ఒక పూరి గుడిసె కట్టుకుంది. అందరూ అరే ఇంత పెద్ద మనిషి ఆ పూరి గుడిసెలో ఉండి ప్రజల ఎడ్యుకేషన్ కోసం ఎంత పాటు పడుతుంది అని చూస్తే, అక్కడ అన్ని టిన్ షెడ్లలో పిల్లలు చదువుకుంటున్నారు, వాన వచ్చినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, కారుతున్నాయి. అందుకోసం పేరెంట్స్, పిల్లల పేరెంట్స్, అక్కడ సంఘాల వాళ్ళు, అక్కడ చుట్టుముట్టు ఉండే వాళ్ళంతా అరే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈమె నడుపుతుంది, దీనికి మనం సహాయం చేయకపోతే బాగుండదు అని తలో చేయి వేశారు. తలో చేస్తే అప్పటికే 100 పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఆమె
దాన్ని బ్రాండింగ్ అట్లా చేసేసి వందల పిల్లలు జాయిన్ అవుతారు. ఆమె నాకు నిజంగా మాటోళ్ళకు కూడా ఊహకు అందని స్ట్రాటజీతో ముందర పోయింది. నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఆమెను ఇప్పుడు నేను తిట్టుకోను, గ్రేట్ అనిపిస్తుంది. ఆమె మా పెద్దమ్మ, మళ్ళీ చెప్తున్నాను, నాకేం బేషిజాలు లేవు, నాకేం అక్కస్సు లేదు. ఆమె నాకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అసలు మనమంతా అట్లా లేం కదా అనిపించింది. టీన్ షర్ట్లు కారుతుంటే అందరు డొనేట్ చేసిండ్రు. మెల్లగా ఒక్కొక్క రూమ్ వేసింది. రూమ్ అట్లా అంటే ప్రతి ఒక 3-4-6 నెలలు ఆగి ఒక రూమ్, 3 నెలలు ఎట్లా ఫీజులు వసూలు అవుతుంటే ఫీజులు పెంచేసింది. రెప్యుటేషన్ పెరిగింది కదా, ఫీజులు పెంచినా అందరు ఆనందంగా ఇచ్చారు. మెల్లగా టీన్ షర్ట్లు తీసేసి 2 ఎకరాలలో 3 అంతస్తుల భవనాలు కట్టింది. 3 ఫ్లోర్ల భవనాలు, దాదాపు ఎకరం పైచిలుకు స్థానంలో 3 అంతస్తుల భవనాలు కట్టేసింది. పిల్లలు ఏం లేదన్నా 3000 చేంజ్ జాయిన్ అయిపోయారు. స్లోలీ సంస్కృతి, సాంప్రదాయాలు, మంచి అలవాట్లు, ఇలా కార్యక్రమాలు చేస్తూ పెద్ద పెద్ద మనుషులను పిలిచి ఆ స్కూల్ని అంటే ఏ స్థాయికి తీసుకుపోయిందంటే మినిస్టర్స్ కూడా రావడం, చుట్టుముట్టు ఎన్ని స్కూల్స్ ఉన్నా సాంప్రదాయాలు ఉట్టిపడే కార్యక్రమాలు చేయడం. అంటే ఆ స్టేట్ సాంప్రదాయాలు, తమ లాంగ్వేజ్ అంటే పిచ్చి, ఆ పిచ్చిని ఎంత ఇంటెలిజెంట్గా యూజ్ చేసుకుందంటే ఊరంతా ఆ సాంప్రదాయ నృత్యాలు చేస్తుడు, అందరు పరేషాన్. కార్పొరేట్ స్కూల్ ఏంది ఇది, అంత పాతకాలపు అలవాట్లు, పాతకాలపు డ్యాన్సులు, ఇవన్నీ పాతవి చేస్తుంది. ఇంత పాపులర్ అయిపోయింది. ఎప్పుడు చూసినా పేపర్ల పేరు, భయంకరమైన పేరు సంపాదించి మినిస్టర్స్ వస్తున్నారు, రిబ్బన్ కటింగ్ చేస్తుండ్రు. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క ఫ్లోర్కి రిబ్బన్ కటింగ్ మినిస్టర్తో చెప్పించి అంత బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆమె లైఫ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకోవాలి, అలాగే ఉంది. మేము ఎప్పుడైనా పోయి మీరు ఇలా చేయండి, కంప్యూటరైజేషన్ నేర్పియండి, వీళ్ళకి ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే, మీరంతా కమర్షియల్ నా కొడుకులు, ఎప్పుడు చూసినా డబ్బులు, అకౌంట్స్, ఇవేమి పిచ్చి. అసలు విద్య అంటే ఏమి, విద్య ధ్యానం చేస్తే ఎలా పుణ్యం వస్తుంది అని నాకు చెప్తుండే. నన్నైతే మరీ దూరం పెడుతుండే. అంటే నువ్వు దీంట్లో ఇంటర్ఫియర్ కాకు, నువ్వు మొత్తం అలా ఉంటావు కమర్షియల్, నీకు మా విద్యా సంస్థలకు అసలు అంటే దూరం వరకు సంబంధం ఉండదు, నువ్వు అంత కమర్షియల్ పర్సన్వి. ఇక్కడ సేవ చేసేటోళ్ళకే నేను ప్రాధాన్యం ఇస్తాను. నేను అప్పుడు చెప్పిన, నువ్వు సేవ చేస్తే చేయి, కానీ లాస్ట్కు నీవు మేనేజ్ చేయలేకపోతే, ఇంత పెద్ద విద్యా సంస్థ నువ్వు మేనేజ్ చేయలేవు, నువ్వు ఏకాకివి, మరి నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడే దీన్ని ఎట్లా డివైడ్ చేయాలంటే, ఎవడు వచ్చి కబ్జా చేసుకునేటట్టు చేయకు, నేను ఒక ప్లాన్ చెప్తా, నువ్వు ఇట్లా చేయి, ఈ బిల్డింగ్ని ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్గా మార్చేయి, ఎవడు దీన్ని అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి కబ్జా చేసుకోకుండా నేను తయారు చేయి అని చెప్తే, అన్నీ ఇన్ని కామ్గా, అంత నువ్వు కమర్షియల్ పర్సన్వి, అట్లా జనాలు అట్లా లేరు, వాళ్ళంతా మంచి వాళ్ళు ఉన్నారు, అంతా మా చుట్టుముట్టు, నీలాంటి దుర్మార్గుడు లాంటి ఎవడు లేడు, నువ్వు సలహాలు ఇవ్వకు, నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది, నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. అమ్మో, నేను ఇంత ప్లాన్ చెప్తుంటే కూడా అసలు వింటలేదు. అమ్మో, ఎంత పుణ్యం చేసుకున్నానో ఈమె అనుకున్నా కామ్గా. అయితే నేను కూడా అంటే ఇన్వాల్వ్ కాలేదు. 1-2 సార్లు ఒక ఇన్విటేషన్ వచ్చినా నేను పెద్ద పట్టించుకోలేదు. అయితే ఆమెకు అంటే స్కూల్ ఫుల్ డెవలప్ అయ్యి ఫీజులు వచ్చే టైంకి కొన్ని విచిత్రాలు జరిగినాయి లైఫ్లో. తన 3 ఆడపిల్లలు కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. జీవిత చరమాంకంలో ఆ 3 ఆడపిల్లలు కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. వాళ్ళ అదృష్టాలు చూడండి ఎట్లున్నాయి. వచ్చిండ్రు. ఆ కాంటాక్ట్ అయ్యేది కూడా మా వల్లే వచ్చిండ్రు. అంటే మాకేమీ ఇది లేదు వాళ్ళ దగ్గర వెల్త్. నేనే చెప్పిన, అసలు ఎవరికి ఏం మంచాలన్నది మంచి, లేకపోతే నీకు కష్టమవుతుంది, నువ్వు మేనేజ్ చేయలేవు అంటే,
ఏం లేవు. సొసైటీ చేసి అందరూ చేతులు కలిపి దీన్ని ఇన్స్టిట్యూషన్ని మేనేజ్ చేస్తారు. నువ్వు అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేస్తాను. సరే అన్న నేను. అయితే ఒక 75 దాటుతున్నది ఆమెకు. 75. ఆమె ఒక విచిత్రమైన, ఆమెకేమో అనిపించింది, ఆమెకి ఏదో టిక్ టిక్ అని కొడుతుంది, ఏమో తేడా కొడుతుంది. అప్పటి వరకు ఆ పిల్లలు కాంటాక్ట్లోకి వచ్చారు. మా రిలేటివ్స్ అంతా ఆమెతో చేయి కలిపి వీళ్ళంతా విద్యావేత్తలుగా మారిపోయారు. మనీ పవర్ చూడేటి ఉంటుంది. విద్యావేత్తలుగా మారిపోయారు. అందరూ తలో చేయి లాస్ట్ మూమెంట్లో వేయడం మొదలుపెట్టారు. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ని నడపడంలో సహాయకారంగా అందరూ, ఎవరికి విద్య అంటే ఏం తెలియదో వాడు కూడా అయిపోయాడు. ఇప్పుడు ఆ విద్యా సంస్థల్లో కోట్ల రూపాయల డబ్బులు ఫీజుల రూపంలో వస్తున్నాయి. అది విద్యా సంస్థ ఖాతాల్లో పడుతున్నాయి. ఏం చేయాలి? బయట వాళ్ళు డబ్బులు ఉన్నాయి అంటే ల్యాండ్ కొనడానికి, దానికి. ఇప్పుడు ఏం చేయాలి? అలాగే డబ్బులు పెడితే ఈ డబ్బులు ఎవరు కొట్టేస్తారు అనేది భయం ఆ అకౌంట్లోనే ఉంటాయి. అందుకోసం మా దగ్గర ఉన్న ఎక్సెప్ట్ అంటే నా అటువంటి తప్ప అందరినీ దాంట్లో బోర్డు మెంబర్ చేసేసింది. నేను ఆశ్చర్యపోయినా. అసలు వీళ్ళకి సంబంధమే లేదు. విద్య అంటే ఏం తెలియదు, వీళ్ళని ఎందుకు తీసుకుంటుంది? అంటే ఒక మనిషి దగ్గర డబ్బు హోదా వచ్చినాక, ఆమె చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేడు, ఆమె బాగా ఎదిగినాక అందరూ తల చేసేసారు, అందరూ డైరెక్టర్లు అయిపోయారు. మీరు ఆ విద్యా సంస్థని చూసుకున్నా చూసుకోకపోయినా ప్రతి నెల వాళ్ళకు 30,000 అందేటట్టు చూసుకో. అంటే ఆ విద్యా సంస్థల్లో ఉన్న డబ్బు ఎట్లా వస్తుందో అట్లా ఖాళీ చేసి అందరికీ 30,000 శాలరీ. దాంట్లో బయట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొంతమంది లోకల్ ఉన్నారు, వాళ్ళకు కూడా 15,000-20,000 ఇచ్చేసింది. ఆ విద్యా సంస్థ బాగా నడుస్తుంది. ఇంకా వేల మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. మంత్లీ కలెక్షన్ జబర్దస్త్ అవుతుంది. కానీ విద్యా సంస్థ మేనేజ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. నేనేం చెప్పినానో అదే పని చేసింది. ఇప్పుడు 78, 80 ఆ టైంలో వచ్చేసరికి నేను చెప్పిన, అంత ఈజీ కాదు మేనేజ్ చేసేది, ప్రజలంతా అమాయకులేం కాదు, కొట్టేస్తారని చెప్పిన. ఇన్లే. లాస్ట్కి ఏం చేసింది, వీళ్ళకందరికీ తల 30,000 ప్రతి నెల పనిచేసింది. అంటే కొన్ని లక్షల డబ్బులు ప్రతి నెల మాయమవుతున్నాయి దాంట్లో నుంచి. ఇదంతా ఎవరి సేవా సంస్థ. అందరూ చేయి వేసి 2 ఎకరాలు కొని దాంట్లో బిల్డింగ్ నిర్మించి అందరి సహాయ సహకారాలతో, అందరూ ఏమనుకుంటారు, ఇంకా సేవా సంస్థ నడుస్తుంది, మనం పెట్టిన డబ్బులకు ఇంత పెద్ద సంస్థ తయారైంది, మనం చేసిన చిరు సహాయానికి ఇంత పెద్ద సంస్థ తయారైంది అని అందరూ ట్రాన్స్లో ఉన్నారు. మేము కూడా ట్రాన్స్లో ఉన్నాం. అరే మా పెద్దమ్మ ఇంత ఘనకార్యం చేసి ఇంత పెద్ద స్కూల్ని ఇంత చిన్న టైంలో ఇవ్వడం చేయగలరా? అసలు ఏం లేవు, జీరో నుంచి 3 స్టోరీ బిల్డింగ్ 2 acresలో, అది కాకుండా ఇంకో బిల్డింగ్ ప్రైమరీ అది నడుస్తుంది. ఈ సంస్థ పేరు కూడా మా అంటే తాత అమ్మమ్మ పేర్లో పెట్టేసింది. అరే ఏమి మన తాత అమ్మమ్మ ఇన్స్టిట్యూషన్ అనుకుంటుంటుంది. అంత ఇట్లా నడుస్తుంది. అంటే కామెడీ కూడా అది. ప్రతి నెల లక్షలు వీళ్ళు జీతాలు ఎత్తుకుంటారు. అక్కడ పోకున్నా కూడా జీతాలు ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ చేయాలి. నాకు అప్పుడే డౌట్ వస్తుంది, ఏదో స్కెచ్ చేసింది ఏమే, అయినా పైన మనం ఏమన్నా అనకపోతే మీరంతా కమర్షియల్, మీరు పనికిరారు, సేవా భావం ఉన్నవాళ్ళే అందరు. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరికి సేవ చేసే లేదు, కానీ నెలకు 30,000-40,000 తీసుకుంటారు. నేను అనుకున్నా, మా అమ్మ కూడా చెప్పిన, చూడ ఆమె నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి. అయిపోయింది. ఒకరోజు సడన్గా ఆ విద్యా సంస్థని
దాదాపు 10 కోట్లకు అమ్మేసింది. పది కోట్లకు అమ్మేసింది. ఆమె ఆ పొజిషన్కి వచ్చే వరకు అందరూ ఈగల్లా వాలిపోయారు ఆమె దగ్గర, ఇంక్లూడింగ్ ఆ పిల్లలు కూడా. 3 ఆడపిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టి వచ్చేసిందో ఆ పిల్లలు కూడా తల్లి తల్లి అనుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చిండ్రు? ఇన్ని ఏళ్ళు లేని ప్రేమ. అంటే ఆమె ఎప్పుడు కన్నదో 25 ఏజ్కి కన్నదో, ఆమె 75 వచ్చినాక వీళ్ళు కాంటాక్ట్ అయ్యి తల్లి మీద ప్రేమ. ఆ విద్యా సంస్థ 10 కోట్లకు అమ్మేసింది. స్టన్. ఆ సాయం చేసిన వాళ్ళు అయితే మేము ఎక్కడున్నాం కథం కహాని. 10 కోట్లు, 10 crores. ఇంకో బిల్డింగ్, అది కూడా, అది వేరే కథ. ఆ ఇన్కమ్ వేరే, అది కూడా అమ్మేసి. అంటే మొత్తగా ఆ మొత్తం మెమోరియల్ ట్రస్ట్ని మొత్తం అమ్మేసి దాదాపు 10-12 కోట్లకు అమ్మేసి. ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక చిన్న జిల్లాకు వెళ్ళి నర్సు లాంటి ఉద్యోగం చేసిన ఆమె, ఎవడైనా ఒక గవర్నమెంట్ మంచి ఉద్యోగి కూడా 12 కోట్లు జమ చేసుకుంటాడా? చేసుకోలేదు. ఒక 4,000 వేతనం పొందుతున్న నర్సు లాంటి ఉద్యోగం చేస్తామే రిటైర్ 12 కోట్ల క్యాష్ బ్యాలెన్స్తో రిటైర్ అయిపోయింది. ఆమె ఇప్పుడు ఆ జిల్లాలో లేదు, ఆమెకు జిల్లాకు ఆ విద్యా సంస్థకు సంబంధం లేదు. 10-12 కోట్లు జేబులు వేసుకొని వెళ్ళిపోయింది. అందరు స్టన్. అందరంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా రిలేటివ్స్ తప్ప అందరు స్టన్. ఆ దానాలు చేసి ధర్మాలు చేసే వాళ్ళు అయితే ఇంకా ఏమంటారు ఇంకా. ఈ విద్యా సంస్థలు మీరే నడిపించుకోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, మనకు ఫిజికల్ చేత కాదు కాబట్టి దీని వాల్యూ ఇంకా ఎక్కువ ఉందిగా, కానీ నేను తక్కువలో ఈ విద్యా సంస్థను అమ్మేస్తున్నాను, మిగతాదంతా మీరే పెట్టుకోండి అని ఒక డైలాగ్ కొట్టి ముగించేసి, ఇప్పుడు రిటైర్ అయిపోయి అసలు ఏమీ తెలియనట్టు ఇప్పుడు వాళ్ళ ఆడపిల్లలతో, ఎప్పుడు వచ్చిన ఆడపిల్లలు 75 నాటి 75 ఏళ్ళు వచ్చినాక ఆడపిల్లలు వచ్చారు. తల్లి అనుకుంటా. వాళ్ళకు అన్నీ అందినాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే జీవితంలో మనం రివెంజ్ తీసుకోవాలన్నా ఇలా తీసుకోవాలి. 60, 70, 60, 55, 60 ఏళ్లకు ఆమెకు ఒక థాట్ వచ్చి, ఆ థాట్ని అంటే 20 ఏళ్లలో 12 కోట్ల విద్యా సంస్థ నిర్మించి రిటైర్ అయిపోయింది. నాకు గ్రేట్ అనిపించింది. నేను మాట్లాడినప్పుడల్లా నువ్వు క్రిమినల్ బ్రెయిన్, నువ్వు సేవకు పనికిరావు, మిగతా వాళ్ళు ఎంత జోడు సేవ కోసం ఎట్లా తప్పిస్తున్నారో, నువ్వు అన్ని కమర్షియల్ థింగ్స్ చెప్తావు, నాకు నా బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది నీతో ఉంటే. నీవు సేవా సంస్థలకు పనికిరావు, కమర్షియల్ సంస్థలకు పనికొస్తావు, నాది సేవా సంస్థ అని చెప్పి 12 కోట్లు తీసుకొని రిటైర్ అయిపోయింది. నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన, పర్సనల్ ఎగ్జాంపుల్ అంటే నేనే ఆశ్చర్యపోయాను. సేవ ఎప్పుడు సేవనే. ఆ సేవ ఫలితం నిజంగానే పుణ్యం ఫలితం అట్లుంటుందేమో. మనం పాపం చేస్తున్నాం కనుక మనం ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాం, కానీ నాకు అక్కసే ఏం లేదు. అందరూ బాగానే నాకేసిండ్రు, అంటే ఆమె చెప్తేనే నాకేసిండ్రు. అందరు నాకేసి 10-12 కోట్లు జేబులు వేసుకొని వెళ్ళిపోయి. ఆమె తెలివికి
దండన దండాలు పెడుతున్నాయి. అటువంటి తెలివి ఎవరికి లేదు మామూలుగా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారా? ఇట్లా ఇంత చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు ఎవరో బయట తెలిసిన న్యూస్ పేపర్లో చూస్తుండొచ్చు, కానీ పర్సనల్ జనాలు ఏ మోసం చేయకుండా సేవ 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 అని చెప్పి 12 కోట్లకు రిటైర్ అయిన వాళ్ళు చాలా తక్కువ చూసుంటారు. ఎక్కడైనా న్యూస్ పేపర్లో అక్కడిక్కడ వచ్చి ఉంటాయి. సేవలో పడి సేవలో తప్పిస్తూ సేవే శ్వాసగా ఉండి అంటే డైలాగ్స్ ఇట్లా ఉంటున్నాయి. ఇప్పుడు యాన్యువల్ డే మీటింగ్లో కూడా ఎప్పుడు సేవ, నిస్వార్థ సేవ, ఎవరికి డౌట్ కూడా రాలేదు. ఆమె పట్టుమని ఆమె పారేసే వరకు అంటే కమర్షియల్ జనాలను కూడా దూరం పెట్టింది. ఎందుకంటే కమర్షియల్ జనాల దగ్గర వస్తే గుర్తుపట్టేస్తారు కదా. అందుకోసం అందరు సేవ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని దగ్గర తెచ్చుకొని మా వాళ్ళనంతా 30,000 పెట్టి ప్రతి నెల మేపిచ్చేసి ఆ ఖజానా ఖాళీ చేసేసి 10-12 కోట్లకు అమ్మేసుకొని పక్కపడ్డది. జీవితాన్ని ప్రాఫిటబుల్గా ఇలా మార్చాలి అనేది ఆమె చూసి నేను నేర్చుకున్నా. మనం కూసేది కమర్షియల్. ఇప్పుడు నేనున్నా, నాకు డబ్బు కావాలి, డబ్బు కోసమని నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, నేను కమర్షియల్ మంచిని చెప్పుకుంటున్నా. అట్లా చెప్పొద్దు. నేను సేవ చేస్తా, ఆ సేవ అనేది ఒక్క ఇంచు కూడా పక్కకు జరగదు. ఎప్పుడు సేవలోనే ఉండాలి. లాస్ట్కు బాంబు పేల్చాలి. ఇది లైఫ్లో నుంచి ప్రాఫిట్ తీసే ఒక టెక్నిక్. నేను ఇలా పర్సనల్ థింగ్ ఎందుకు చెప్తున్నా అంటే నేను బాగా నేర్చుకున్నా. లైఫ్ని ఏ ఏజ్లోనైనా ఇలా మార్చచ్చు. నిరుత్సాహపడకూడదు. బ్రహ్మ విద్యలు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని క్రైసిస్ నుంచి బయట ఎలా పడాలి. ఇప్పుడు ఆమె చూడండి, డొమెస్టిక్ వైలెన్స్ వల్ల 3 ఆడపిల్లల్ని వదిలేసిన మా పెద్దమ్మ జీవితాన్ని ఎలా మార్చేసిందో, మళ్ళీ ఆ డబ్బు పవర్కి అంటే ఒక్కొక్కడు 40 అంటే నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళు 40-50 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు మళ్ళీ అంటే ఆమె దారిలోకి ఎట్లా వచ్చారు అంటే డబ్బు పవర్ అలాంటిది. ఏ టైంలో రియలైజ్ చేసుకుంది ఆమె? 45-50 ఏళ్ళలో ఆమె రియలైజ్ చేసుకుంది. డబ్బు సంపాదించాలి ఎలా, దాని పవర్ను ఎలా చూపించాలి అనే గుణపాఠం నాకు కూడా నేర్పించినందుకు ఆమెకు శతకోటి వందనాలు. మీరు కూడా ఈ ఎగ్జాంపుల్ నుంచి నిరుత్సాహపడకుండా ఏ ఏజ్లోనైనా మీరు మీ లైఫ్ని ప్రాఫిటబుల్గా మార్చుకోవచ్చు అని అందరూ అనుకుంటారని, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని, జీవితం ఎంత కష్టాలు పాలైనా మీ జీవితాలను మార్చుకునే విధానం అందరికీ డబ్బు అవసరం లేదు. తెలివితేటలు ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయో ఆ తెలివితేటలను ఉపయోగించుకొని మీ జీవితాలను సరిదిద్దుకుంటారని ఈ ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. దీంట్లో రెండో అంశం ఏం లేదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ సెట్ చేసినందుకు, నా లైఫ్కు స్ఫూర్తి మిగిల్చినందుకు ఆమెకు కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం.